సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది రోజురోజుకు పెరుగుతుంది. చేసిన పరిశోధనలు ఆచరణలో కూడా పెడుతున్నారు. అయితే రీసెంట్గా ఆదివారం రోజు ఎలాన్ మస్క్ కంపెనీ వాళ్ళు మెదడులో ఒక చిప్ని పెట్టి ఒక ప్యారలైజ్డ్ అయినటువంటి మనిషి యొక్క అవయవాలు పనిచేసేలాగా ఒక పరిశోధన చేశారు. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. అసలు ఇది ఎలా సాధ్యమని కూడా మీకు అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాటి గురించి వివరించేందుకు మనతో పాటు డాక్టర్ రంగనాథన్ గారు ఉన్నారు, న్యూరో సర్జన్, ఆస్థర్ ప్రైమ్ హాస్పిటల్స్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, రీసెంట్గా మొన్న సండేనే ఒక కొత్త పరిశోధన జరిగింది. వైద్య శాస్త్రంలో ఇలాంటి పరిశోధనలు చాలా కామన్, మనం చూస్తూ ఉంటాం. కానీ అన్నిటికీ ప్రథమైనటువంటి మెదడుకు సంబంధించి ఇంకా పరిశోధనలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మెదడులో చిప్ పెట్టి ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా అంటే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది, మీరేం చెప్తారు దీని గురించి? ఇది సాంకేతిక పరిజ్ఞాన ప్రగతికి ఒక నిదర్శనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో కానీ ఇంకే రంగంలో కానీ అది నిరంతర ప్రవాహం లాంటి జరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ కానీ మన పరిస్థితి ఆలోచిస్తుంటే ఎంతో విజ్ఞానదాయకమైనట్టు పరిణామాలు వచ్చాయి, ఉపయోగకరమైన పరిణామాలు వచ్చాయి. ఉదాహరణకి ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, వచ్చిన ఏది కోవిడ్ టైంలో వచ్చినటువంటి వ్యాక్సినే. అసలు కోవిడ్ వచ్చినప్పుడు అంతమంది అలా సజీవంగా ఉంటారని సెకండ్ వేవ్ టైంలో అనుకున్నారా? మరేది నిజంగా సంజీవని అన్నది కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో వచ్చింది. అట్లాగే పరిజ్ఞానం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇంకొక చిన్న విషయం మీద ఇదే చేశాను నేను, ఒక వేరే వీడియో. 2030-35 కల్లా మనిషికి అసలు మరణం లేదు అని. విచిత్రంగా ఉంది అది. అందరూ అడిగారు ఇది ఎట్లా సాధ్యం అని. అంటే దానికి ఒక కంప్యూటర్ మేధావి ఎవరో ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు అది. ఎందుకంటే ఈ టెక్నాలజీ, నానో టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఉదాహరణకి ఏదో క్యాన్సరే ఉందనుకోండి, క్యాన్సర్కి ఇంతకుముందు రేడియేషన్ ఇచ్చినట్టయితే కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ ఉండే ప్రాంతం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు డ్యామేజ్ అయిపోయి. ఇప్పుడు నానో కంప్యూటర్స్ అట. కంప్యూటర్ అంటేనే చిన్నది, నానో అంటే దాంట్లో ఇంకా 1000 వంతు ఏదో 100 వంతు అనుకోండి. ఆ కంప్యూటర్లో మందు పెట్టి అక్కడ పంపిస్తే ఏదైతే క్యాన్సర్ కణాలనే డ్యామేజ్ చేసి మిగతా వాళ్ళని చక్కగా ఉంచేటువంటి గొప్ప ప్రక్రియ. ఎంత గొప్ప అండి. అంటే 2035 కల్లా నిజంగా అందరూ కూడా జీవించి ఉన్నట్టయితే ప్రపంచం ఏమవుతుంది, భూమండలం బదులైపోదా, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. కానీ సాంకేతిక ప్రగతికి నిదర్శనం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆదివారం నాడు జరిగినటువంటి ఈ గొప్ప పరిశోధన నిజంగా మానవాళికి ముందు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది అని నా ఆలోచన. నాకున్న 41 సంవత్సరాల న్యూరో సర్జరీ తాలూకా అనుబంధంతో ఇది చెప్పగలుగుతున్నాను. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి కానీ ఏ కారణం వల్ల కానీ మెదడులో కణాలు కానీ డ్యామేజ్ అయితే, యాక్సిడెంట్ వల్ల కానీ, జబ్బు వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ కానీ, స్ట్రోక్ కానీ, ఏ కారణమైనా దానికి అంతే ఇంక జీవితాంతం కాలు చేయి వీక్ అయిపోవడం, చేతులు 2 కాళ్ళు 2 చేతులు వీక్ అయిపోవడం అంతే తప్ప అసలు ఏ రోజైనా వాళ్ళలో కదలికి వస్తుందా అన్నదానికి మా దగ్గర ఒక సమాధానం లేకుండే. ఈ రోజున ఈ పరిశోధన బట్టి ఏదైతే కాలు చేతులు పనిచేయకుండా ఉన్న వ్యక్తికి ఒక చిన్న చిప్ అమర్చడం, దాని ద్వారా కదలికలు రావడం, అది మరి పరిశోధనలు అందులోని వైద్య రంగంలో అద్భుతం కాదా? నేనైతే నిజంగా అద్భుతం అనిపిస్తుంది నాకు. సో మెదడులో చిప్ అంటే ఏంటి? నిజంగా ఒక మనిషిలో మనం ఇది అమర్చగలమంటారా? అమర్చారు. జరిగింది ఏమిటంటే ఆదివారం నాడు ఒక చిన్న చిప్, అంటే ఒక నాణ్యం అండి, కాయిన్ అంటాం కదా, ఏదో 50 పైసల కాయిన్ లేకపోతే రూపాయి నాణ్యం, ఆ సైజు పరిణామంలో ఉన్నటువంటి చిప్పుని మెదడులో అమర్చారు. అంటే ఇది దేని బేసిస్ మా ఆధారం అంటే ఏమిటంటే మెదడులో వచ్చిన ఆలోచనల్ని ఆదేశాలుగా మార్చడం. అంటే కాలు కదల్చాలి, ఒక కాలు పని చేయని వ్యక్తి ఉన్నాడు, ఎట్లా కదల్చగలడు? మైండ్ యాక్టివ్గా ఉంటుంది కానీ బాడీ యాక్టివ్గా చేయలేదు. సో ఆ ఒక్క విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకొని మెదడులో వచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటువంటి దాన్ని, ఆ ఆచరణని ఒక కంప్యూటర్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఈ మొబైల్కి కానీ కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, వినడానికి బాగుంది కదా, అదే వాళ్ళు ఆచరణ చేసి చూపించారు. ఓకే, అంటే పరిశోధన జరిగింది సండే, బట్ ఇలాంటివి ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా చేయడం జరిగిందా? అంటే ఇప్పుడు ఇంత అద్భుతమైన అది చిన్న చిప్పు సైజు మనం వివరాలు ఇంకా మాట్లాడుకుందాం కానీ చేశారా అనేది మనకు తెలియకపోయినా నిజానికి 20 సంవత్సరాల క్రితం ఇంకొక న్యూరోటెక్ కంపెనీ వాళ్ళు చేశారట.
యూటా యూరే అని. అలాగే ఇంకొకళ్ళు ఎప్పుడో కాదు, ఒక స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరం మే నెలలో ఎవరో పక్షవాతం అంటే కాలు చేతులు పనిచేయని వ్యక్తి కూడా వాళ్ళు చిన్న కంప్యూటర్ అమర్చారు. ఏదో చిన్నపిల్లడు నడక నేర్చుకుంటూ ఉండే నడుస్తానన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నాడు. కొంచెం గజిబిజిగా ఉన్నా కానీ నడవగలుగుతున్నాడు అట్లీస్ట్ ఆ మాత్రమైన. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి జీవితంలో అసలు నడవలేదు అని అనుకున్న తర్వాత ఏమాత్రం ఉంచిన మా కదలిక అది అసలు సంతోషానికి అవధులు లేవు కదా. కాబట్టి ఇంతకుముందు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఎలాన్ మస్క్ వారి గారి కంపెనీ ఏదైతే ఉందో ఆయన చాలా అద్భుతాలు చేశాడు, తర్వాత మాట్లాడుకుందాం గౌరవుడు ఎలాన్ మస్క్ గొప్పతనం. ఈ కంపెనీలో ఏమిటంటే చేసినటువంటి పరిశోధన చాలా చిన్నది, దాంట్లో రోబో ద్వారా చేశారు. ఏ డాక్టర్ చేసింది డైరెక్ట్గా కాదు, ఇది సర్జన్స్ ఎవరు చేయలేదు, రోబో సర్జరీ. అంటే అంటే నియంత్రణ అన్నది అక్కడ ఉండే వ్యక్తుల మీద ఉంటుంది, బట్ ఏ సర్జన్ అన్నది ఇన్వాల్వ్డ్ చేశారన్నది కూడా మనకి ఇంకా వివరాలు రాలేదు, చాలా గోప్యంగా ఉంచారు అవన్నీ. మనకు తెలిసిందల్లా ఏమిటంటే ఒక రోబో ద్వారా ఒక నాణ్యం సైజులో ఉన్నటువంటి చిప్ని పుర్రె భాగంలో అమర్చారు. దాని లోపల ఇప్పుడు చిప్పుల గురించి మీరు వివరాలు అడిగితే ఎంతండి ఇది చిప్, దాంట్లో ఇంత సైజు కంప్యూటరు, దాంట్లో ఒక చిప్పు, దాన్ని ఛార్జింగ్ కోసం ఒక బ్యాటరీ చూసారా, దానిలో ఈ దగ్గర 10 నుంచి 10 అంటే 1000 పైన ఎలక్ట్రోడ్స్, అంటే మెదడు లోపలికి చిన్న వైర్లు. ఆ వైర్ సైజ్ ఎంత అండి, తల వెంట్రుకలో 20వ వంతట. అసలు తల వెంట్రుకనే అంత సన్నంగా ఉంటుంది, అందులో 20వ వంతు. అలాంటి ఈ ఎలక్ట్రోడ్స్ మెదడు లోపలికి పంపించి సమాచారానికి చేరవేయడానికి ఒక పద్ధతి. సరే లోపలికి వెళ్ళారు ఎలక్ట్రోడ్స్, అక్కడ నుంచి ఏదో సిగ్నల్స్ వస్తాయి, ఆ సిగ్నల్స్ పికప్ చేయడానికి ఒక డివైస్ పెట్టారు. సిగ్నల్స్ వచ్చిన తర్వాత అంటే ఏమిటో మనిషి ఏదో కదల్చాలనుకుంటున్నాడు, కాఫీ కావాలని అనుకుంటున్నాడు, అవన్నిటికి మరి రూపకల్పన ఎలా జరుగుతుంది? ఆ కంప్యూటర్ ఏదైతే వచ్చిందో ఆ డివైస్ని ఇంకొక దగ్గరికి మళ్ళీ ఆదేశాలను మళ్ళించాలి, దాన్ని ఎల్ఐ చేయాలి. ఎల్ఐ చేసి ఈ వ్యక్తిలో ఆలోచన ఇలా ఉంది, దానిని అప్లికేషన్కి పంపించాలి. అంటే ఏమిటి, చివరికి అక్కడ నుంచి మెదడు లోపలికి ఈ ఆలోచనలు పంపించి మెదడు ఈ చేతికి కాళ్ళకి ఈ కంప్యూటర్ ద్వారా మళ్ళీ ఏదికి మళ్ళీ పనే లేదు, ఆ కంప్యూటరే చేస్తుంది. అంటే ఏమిటి, చేతులు కదలటం లేదు, ఒక అక్కడ కంప్యూటర్ కర్సర్ని కానీ లేదా మొబైల్ని కానీ ఈ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. చూసారా, అదే ఒక్కడితో అయిపోదు, ఆదేశాలు ఒకటే కాదు, మళ్ళీ దానికి సమాచార వ్యవస్థ. మెదడులో ఏమిటుంటుందంటే మెదడు నుంచి ఆదేశాలు ఇచ్చేదానని మోటార్ వ్యవస్థ అంటాం. మెదడుకు మళ్ళీ ఇన్పుట్స్ కూడా వెళ్తాయి, బాగుంది, ఇది కాఫీ రుచిగా ఉంది, లేకపోతే ఏదో స్పర్శ తగిలింది అని చెప్పేది ఒక సెన్సరీ ఇన్పుట్ అని ఉంటుంది. వేడిగా ఉంది బయట, అలా చల్లగా ఉందని ఈ ఇన్పుట్ సెన్సరీ ఇన్పుట్ కూడా వెళ్ళేటువంటి 2-way సిస్టమ్ కూడా తయారు కాబోతుందట. కాబట్టి అసలు ఆలోచిస్తూ ఉంటే అసలు ఒళ్ళు గగురుపాటుగా ఉంది, చేతులు కదలవు. మెదడులో వచ్చిన ఆలోచన బట్టి అక్కడ ఉండే కంప్యూటర్లోనో లేకపోతే ఇది ఈ రోజులు అందరి దగ్గర ఉన్నది ఏది మొబైల్లో కదులుతూ ఉంటాయి, దాంట్లో దానివల్ల కావాల్సిన పని జరుగుతూ ఉంటుంది. మనిషి కదలికలు అలా చేసుకోగలుగుతారా? పేషెంట్ చేయడం కన్నా కంప్యూటర్ అన్ని చేస్తూ ఉంటారు, కంప్యూటర్ తెచ్చి ఇస్తూ ఉంటారు. అంటే పేషెంట్ ఆ మెదడులో వచ్చిన ఆలోచనల్ని కాలు చేతులు కదల్చలేని వ్యక్తి కూడా కావలసినటువంటి పనులన్నీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అండి, కూలంకషంగా చెప్పాలంటే.